హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో తెలంగాణ ఐసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే చూపిస్తాను. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఎలా అడుగుతారు అనేది అయితే చెప్తాను. అంటే యాక్చువల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లోనే మీరు రాసేది. సో కంప్యూటర్లో ఏంటి, మీరు క్వశ్చన్లు వస్తూ ఉంటాయి, మీరు జస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే జరుగుతుంది. కానీ ఇదేంటంటే క్యాండిడేట్ రెస్పాన్స్ షీటు, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అయితే ఈ పేపర్లో చెప్తారనమాట. ఈ పీడిఎఫ్లో క్వశ్చన్ ఇస్తారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, క్యాండిడేట్ ఏంటి రెస్పాండ్ అయ్యాడు అనేది అయితే చెప్తాను. ఆన్సర్ కీ లాంటిది అనమాట, ఇది ఒక రకంగా ఆన్సర్ కీ అనుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ తెలంగాణ ఐసెట్ 2024 జూన్ 6న ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన మోడల్ పేపరు. సో ఒకసారి చూడండి, మీకు ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది అయితే తెలుస్తుంది, ఎలాంటి క్వశ్చన్లు వస్తాయనేది అయితే తెలుస్తుంది అనమాట. సో 3 సెక్షన్లు ఉంటాయిగా, అందులో ఫస్ట్ అనలిటికల్ ఎబిలిటీ గురించి అయితే అడుగుతాడు అనమాట. మొత్తం 45 క్వశ్చన్లు అయితే అడుగుతాడు ఈ సెక్షన్ నుంచి. సో ఇందులో ఏంటంటే మనకి రీజనింగ్కి సంబంధించి కానీ, బేసిక్ మ్యాథ్స్, నెంబర్ సిస్టమ్కి సంబంధించి కానీ క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నారు కదా, వాట్ ఈజ్ 4 డిజిట్ నెంబర్ 5 4xy అన్నారు కదా. సో ఈ x+y = 4, x-y = 2, ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై అవుతుందో దాన్ని అయితే కరెక్ట్ ఆన్సర్ పెట్టాలన్నమాట. అలా సో అలానే జీసీడీ అంటే హెచ్సిఎఫ్, ఎల్సిఎంకి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతారు. అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ స్క్వేరు, సర్కిలు, అలానే 3D డైమెన్షన్కి వచ్చేసరికి సిలిండరు, వీటి గురించి అయితే అడుగుతాడు అనమాట. స్పియరు, వాటి గురించి అయితే అడుగుతాడు. అంటే మరీ అంత డీప్గా అయితే అడగడు, బేసిక్గా 10th క్లాస్ లెవెల్ అయితే అడుగుతాడు అనమాట. 10th క్లాస్లో మనకి ఎలాంటివి ఉంటాయో అవి అయితే అడుగుతాడు అనమాట. 10th క్లాస్ లెవెలే అడుగుతాడు, మరీ డీప్గా ఏమీ వెళ్ళడు ఈ క్వశ్చన్లకు సంబంధించి. అలానే ఆల్జిబ్రాకి సంబంధించి అడుగుతాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి కూడా అడుగుతాడు అనమాట. సో ఇక్కడ చూసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించింది. సో ఇఫ్ x and y ఆర్ రియల్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ xy అని. సో ఇది కూడా ఇలా అడుగుతారనమాట. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఇందాక చెప్పాను కదా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ గురించి కూడా అడుగుతాడని. సో అవన్నమాట. అలానే రీజనింగ్కి సంబంధించి క్యాలెండర్ క్వశ్చన్లు అయితే అడుగుతాడు. లీప్ ఇయర్ గురించి, లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుందని అంటున్నాడు. అలానే పలానా సంవత్సరం జనవరిలో ఈ వారం వస్తే, ఈ సంవత్సరంలో జనవరిలో ఏ వారం వస్తుంది అని అయితే క్యాలెండర్ క్వశ్చన్లు అయితే అడుగుతాడు అనమాట. సో క్యాలెండర్ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే దిగే అవకాశం అయితే ఉంది. అలానే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేసెస్ గురించి అయితే అడుగుతాడు. అంటే అనలిటికల్ ఎబిలిటీ ఆల్రెడీ డేటా అయితే సగం ఇచ్చేసే ఉంటాడు, మీరు లాజికల్గా థింక్ చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టేయటమే. అలానే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, స్క్వేర్లు, క్యూబ్ రూట్లో అడుగుతాడు. ఫైన్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ గురించి అడుగుతున్నాడు. అంటే దాని కిందగా వస్తాయి కదా న్యాచురల్ నెంబర్ అనే టాపిక్ కిందకి. స్పీడ్ అండ్ డిస్టెన్స్, అలానే ఇది వాల్యూమ్ కిందకి వస్తుంది, అంటే మెన్సురేషన్ కిందకి వస్తుంది కదా. ఇఫ్ ఎ సాలిడ్ మెటాలిక్ కోన్ ఈస్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ స్పియర్ దెన్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్, ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఒక స్పియర్ని మెల్ట్ చేసి దాన్ని స్క్వేర్గా చేస్తే దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది, అలానే దాని ఏరియా ఎంత ఉంటుంది, దాని సైడ్ ఎంత ఉంటుంది అని అయితే క్వశ్చన్లు ఉంటాయి. అలానే ద మోస్ట్ ఎఫిషియెంట్ నెంబర్ అమాంగ్ ద మిషన్ ఏబిసి, అంటే టైమ్ అండ్ వర్క్ గురించి అయితే అడిగాడు అనమాట ఈ క్వశ్చను. ఇంకా చూసుకుంటే ఇదైతే పర్సంటేజ్ క్వశ్చన్స్ అనమాట. సో బేసిక్, మరీ అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్, ఎస్ఐ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ప్రతి క్వశ్చన్ గురించి, ప్రతి టాపిక్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఈ పేపర్ అయితే క్లియర్ చేసేయచ్చు అనమాట. సో వీటికి సంబంధించి బుక్స్ ఏం చదవాలి అనేది అయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మొత్తం 45 క్వశ్చన్లు కదా ఈ టాపిక్లో, ఈ అనలిటికల్ ఎబిలిటీలో. సో 16th క్వశ్చన్ చూసుకుంటే, కెన్ వి కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, అంటే ఏబిసి ట్రయాంగిల్ మనం నిర్మించగలమా? ఇప్పుడు ఏబి = 2 cm, బీసీ = 3 cm, సిఏ = 6 cm అలా ఉంది. అలానే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి బీసీ సైడ్ గ్రేటర్ దాన్ సిఏ సైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి సైడ్ అనమాట. సో ఇలా అడుగుతాడు అనమాట. అలానే y ఈజ్ పాజిటివ్ నెంబర్, y అనేది పాజిటివ్ నెంబరా కాదా అని అడుగుతాడు. చాలా బేసిక్గానే అడుగుతాడు. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఏబిసిడి యొక్క యావరేజ్ ఎంత,
ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది a + b = c + d + 6 cd. సెకండ్ స్టేట్మెంట్ c + d = 10. సో ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది అయితే పెట్టేయాలన్నమాట. అలానే ట్రయాంగిల్ గురించి కూడా ఇంకా అడిగాడు. కరస్పాండింగ్ యాంగిల్స్, అలానే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. సో ఇక్కడ నుంచి రీజనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కోడింగు, డీకోడింగ్ సంబంధించి, అలానే A2D, A3 2D, దీనికి I11 10E. ఇది ఈ రెండింటికి రిలేషన్షిప్ ఉంది. సో ఇదే రిలేషన్షిప్ E76Hకి N, ఇక్కడ ఈ రెండు సర్కిల్స్లో ఏమి ఇవ్వలేదు కదా, దానికి ఉన్న రిలేషన్ ఏంటనేది అయితే అడుగుతున్నాడు అనమాట. సో ఇది ఎలా అయితే ఫస్ట్ పేరు ఎలా అయితే రిలేటెడ్ అయిందో ఈ సెకండ్ పేరు కూడా అలానే రిలేట్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ పేరుకి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో సెకండ్ పేరుకి అలాంటి రిలేషన్షిప్పే ఉంది. ఆ రిలేషన్షిప్ ఏంటనేది తెలుసుకొని మనమైతే కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేయాలన్నమాట. సో రీజనింగ్ క్వశ్చన్ ఇదొకటి. సో 22వ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ సంబంధించిందే. సో ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఫస్ట్ బి వచ్చింది, ఏ తర్వాత బి వచ్చింది. సో ఇక్కడ జీ తర్వాత GH రావాలి, తర్వాత ఇక్కడ బి తర్వాత సి వచ్చింది, అంటే ఇక్కడ ఈ తర్వాత ఎఫ్ రావాలి. ఇక్కడ ఓ నెంబర్ ఎంత 15 కంటే ఒకటి మైనస్ చేస్తే 14. ఇక్కడ ఎన్ నెంబర్ ఎంత 14 కంటే ఒకటి మైనస్ చేస్తే 13. సో HF 13 అయితే ఉంది. సో ఫస్ట్ ఆన్సర్ అయితే రైట్ అనమాట. సో ఫస్ట్ది అయితే రైట్. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి నెంబర్స్ సిరీస్ అయితే ఇచ్చాడనమాట. సో ఇది కూడా మ్యాథమెటికల్ కిందకే వస్తుంది. సో నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్ వాటి కిందకైతే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసరికి CFI DHL ఈ రెండింటికి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో అలానే EJO/350 దీనికి ఈ కింది తర్వాత ఇచ్చిన బ్లాంక్కి ఉన్న రిలేషన్షిప్ కూడా అలానే ఉంటుందన్నమాట. సి తర్వాత డి వచ్చింది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఎఫ్ చూసుకోవాలి. సో అన్నిటికీ ఎఫ్ ఉంది. ఎఫ్ తర్వాత ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు, ఎఫ్ తర్వాత జీ తర్వాత హెచ్ ఉంది, అంటే రెండింటి తర్వాత రెండో నెంబర్ అనమాట. ఇక్కడ JKL, ఇక్కడ జే ఉంది కదా, తర్వాత ఎల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అన్నిటికీ ఎల్ ఉంది. తర్వాత IJKL మూడో నెంబర్ వస్తుంది. ఇక్కడ OPQR, ఇక్కడ ఆర్, అన్నిటికీ ఆర్ ఉంది. ఇక్కడ 126, 224, 350. ఈ కింద నెంబర్ ఏమొస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుని అయితే పెట్టేయాలన్నమాట కరెక్ట్ ఆన్సర్ అనేది. సో నెక్స్ట్ అలానే B3F C3I, B3F C3Iకి రిలేటెడ్. అలానే J2T D-Xకి అయితే ఎలా రిలేటెడ్ అవుతుంది, అక్కడ డాష్లో ఏ నెంబర్ వస్తుంది అనేది అయితే అడుగుతున్నాడు. బి తర్వాత సి, బికి ముందు సో ఇలా అడుగుతాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నారు కదా. సో ఈ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ROUND రౌండ్ అనే ఉంది కదా. సో దీంట్లో లాస్ట్ 2 లెటర్స్ ఫస్ట్ 2 లెటర్స్గా పెట్టాడు, ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ 2 లెటర్స్గా పెట్టాడు. మధ్యలో లెటర్ అలానే ఉంది చూడండి, ROUND ND U అలానే ఉంది. ND లాస్ట్ 2 లెటర్స్ ఫస్ట్కి వచ్చాయి, తర్వాత RO లాస్ట్, ఈ 2 లెటర్లు లాస్ట్కి వచ్చాయి. అట్ ద సేమ్ వే కేక్స్ CA కదా, CAKES, ES అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత K, ESKCA, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇంకా రీజనింగ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి DEF 360, అలానే HIJకి ఎంత ఉంటుంది, ఏ నెంబర్ వస్తుంది అనేది అయితే అడిగాడు అనమాట. సో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. D అంటే 4, E అంటే 5, 5 4 20, అంటే స్క్వేరింగ్ అయినా చేసుకోవచ్చు. అంటే D4 16, E5 25, 16 × 25, అలానే
ఇంటూ 6 అలా అయినా చేసుకోవచ్చు. అంటే స్క్వేర్ని మల్టిప్లికేషన్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు, క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు, అలానే ఇంకా డివైడ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే ఇందులో చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి నెంబర్ ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జెడ్ అంటే 26 ఇలా అయితే మనకి నెంబర్ సిస్టమ్ అయితే తెలుస్తూ ఉండాలన్నమాట. సో ఈ కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి అలానే 217 రిలేటెడ్ టు 344 ద సేమ్ వే 730 ఈజ్ రిలేటెడ్ టు విచ్ నెంబర్ అనేది అయితే అడుగుతున్నాడు అనమాట. సో ఇది కూడా బేసిక్ ఆపరేషన్ అయితే తెలిసి ఉండాలన్నమాట ఈ నెంబర్ చేయడానికి కూడా. సో 217 అనేది ఎలా వచ్చింది ఈ నెంబరు, 216 అనేది ఏదైనా క్యూబ్ నెంబరా లేకుంటే ఏదైనా స్క్వేర్ నెంబరా 217 అనేది, లేదంటే ప్లస్ మైనస్ 1 చేసేయండి ఆ నెంబర్ ఏదైనా స్క్వేర్ నెంబరా లేకుంటే ఏదైనా క్యూబ్ నెంబరా, దాని పక్కన ఉన్న నెంబర్ ఈ నెంబర్కి రిలేటెడ్ ఏమైనా అవుతుందా అనేది అయితే తెలిసి ఉండాలన్నమాట. సో మీరు ఎంత చదివితే ఎంత ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్ అన్ని మార్కులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. రీజనింగ్ అనేది చాలా ఈజీ. సో ఒక్కసారి నేర్చుకుంటే ఎప్పటికీ ఉంటుంది. సో ఇది కూడా ఒక బేసిక్ మ్యాథమెటికల్కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్. అంటే మరి మ్యాథమెటికల్ కాదు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ రీజనింగ్ క్వశ్చన్స్లో. అలానే ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ సంబంధించింది. FUSTY YUTSF. సో ఇక్కడ చూసారు కదా ఈ FUSTYని YUTSFలా యూజ్ చేశాడు. సో దీనికి ఇది రిలేటెడ్గా ఉంది, అలానే దీనికి ఇది రిలేటెడ్గా ఉన్నాయి కదా. సో ఆ బ్రాకెట్లో ఇచ్చిన దానికి ఏది రిలేటెడ్గా ఉంటుంది అనేది అయితే అడిగాడు అనమాట. సో మీకు వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి టైం ఉంది కాబట్టి మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఆన్లైన్ కోర్సులు ఉంటే ఆన్లైన్ కోర్సులు తీసుకోండి, బుక్స్ చదవండి, ప్రాక్టీస్ చేయండి, మాక్ టెస్ట్లు ఇవ్వండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకోండి ఒకసారి. కోచింగ్లో జాయిన్ అయితే ఇంకా మంచిది. ఎంత మంచి ర్యాంక్ వస్తే అంత మంచి కాలేజ్ వస్తుంది కాబట్టి మీరైతే చేయండి. ఇది నెంబర్ సిరీస్ అనమాట. సో ఇక్కడ 30 ఇచ్చాడు, తర్వాత సో 10, 30, 64, 10, 130, 220, 350, 520 అని ఇచ్చాడు కదా. సో ఈ సిరీస్లో ఒక నెంబర్ తప్పుగా ఉంది, ఆ నెంబర్ ఏంటనేది అయితే కనిపెట్టాలన్నమాట. సో 10, 30, 68, 130, 220, 350, 520లో ఈ సిరీస్లో ఏదైనా మిస్రీడింగ్, బ్లాక్ షీప్ అంటాడు కదా రోబోలో. సో వేర్ ఈజ్ అ బ్లాక్ షీప్, వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. సో రెండు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 220 అయితే రాంగ్ అంట. సో ఆ రాంగ్ క్వశ్చన్ ఎలా అనేది అయితే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసి ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ ప్రకారం వచ్చిందా లేదంటే క్యూబ్ రూట్ ప్రకారం వచ్చిందా, ఎలా వెళ్ళింది, స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ +1 స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ +3 ఎలా వచ్చింది, అది ఆ సిరీస్ అలా వెళ్ళిపోతుంటే మధ్యలో ఇది ఎందుకు వచ్చింది అనేది అయితే మనం క్యాల్కులేషన్ చేసి తెలుసుకోవాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ అలాంటిదే అనమాట. ఇంకా ఈ టైప్లోనే ఇది కూడా 0, 0, 2, 3, 3, 6, 10, 7 అలా ఉన్నాయి. సో ఇది కూడా సేమ్. ఇంకా అంతకు మించి రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీలో ఇవ్వడానికి ఏం లేదు. బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బేసిక్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ క్వశ్చన్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా కోడింగ్ డీకోడింగ్ సంబంధించిందే. సిరీస్కి సంబంధించింది మ్యాథమెటికల్ ఆపరేషన్లు అయితే నెంబర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా సేమ్ ఇక్కడ ఈ మధ్యలో ఏ నెంబర్ వచ్చింది ఈ సిరీస్లో, 5, 64, 15, 192, 60, తర్వాత 768, 300, 5 3s are 3 4s are. ఇక్కడ చూడండి 5, 15 కాన్సన్ట్రేషన్ చేయండి. 5 తర్వాత 15, 5 3s are 15, 15 60 చూడండి. 15 6 4s are 60, 60 5s are 300, 6 are 800 కదా. అట్ ద సేమ్ వే 64 3s are
64 3s are 192. 192 4s are 3. 192 4 అంతే. 192 4s are 768. 768 5s are ఎంత వస్తుందో ఆ బ్రాకెట్లో అంత వస్తుంది అనమాట వాల్యూ. అండ్ నెక్స్ట్ 2.8, 5.6, 8.4, 11.2 డాష్ 16.8, 19.6 ఈ డాష్లో ఏ నెంబర్ వస్తుంది అనేది అయితే అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్ 3 15.2 అయితే వస్తుంది. అలానే 135, 135 డాష్ 945, 105, 15.3 ఈ డాష్లో ఏ నెంబర్ వస్తుంది అయితే అడుగుతున్నాడు అనమాట. అంటే కొంచెం మనం డీప్గా కాకపోయినా కొంచెం క్విక్గా లాజికల్గా ఆలోచించాలి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి. సో మిస్సింగ్ నెంబరు ఇక్కడ కూడా అడుగుతున్నాడు. మిస్సింగ్ నెంబర్ క్వశ్చన్లు అయితే చాలా వస్తాయి, ఖచ్చితంగా 3 నుంచి 4 క్వశ్చన్లు మిస్సింగ్ నెంబర్ రావచ్చు. ఇక్కడ క్యూబ్ రూట్స్ ఇలాంటి క్వశ్చన్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కొంచెం భయంకరంగా ఉంటాయి చూడగానే. కానీ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా ఈజీగా వస్తాయి. మిస్సింగ్ నెంబర్స్ గురించి అడిగాడు. ఇంకా ఇవి కూడా మిస్సింగ్ నెంబర్సే. సో ఇదనమాట అనలిటికల్కి సంబంధించి మిస్సింగ్ నెంబర్స్ గురించి అడిగాడు. ఇక్కడేమో మిస్సింగ్ సిరీస్ సీక్వెన్స్ గురించి అడుగుతాడు. ఏ, బి, సి తర్వాత డి అయితే వస్తుంది, ఈఎఫ్. సో ఇక్కడ ఆప్షన్లో డి ఉన్నదైతే ఆప్షన్ 4, ఆప్షన్ 4 కరెక్ట్. సో ఇక్కడ మిస్సింగ్ సిరీస్ కూడా అడుగుతాడు. 65, 64, 69, 66 ఇలా అయితే అడుగుతున్నాడు అనమాట. సో ఇదనమాట అనలిటికల్కి సంబంధించి అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్. ఇక డేటా ఇస్తాడు, డేటా నుంచి మనమైతే క్వశ్చన్ ఇస్తాడు, మనమైతే వాటికి ఆన్సర్ రాయాలి. సో ప్రాబ్లమ్స్ సాల్వింగ్కి సంబంధించి సో ఇక్కడ చూసుకుంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ డేటా అనాలిసిస్ చెప్పారు కదా. సో డేటా అనాలిసిస్ అనమాట. ఇక్కడ ఒక డేటా ఇచ్చాడు, ఆ డేటా నుంచి క్వశ్చన్లు అయితే అడుగుతాడు. నేను పూర్తిగా అయితే చెప్పట్లేదు, వీడియోలో ఎంత అయిపోతుంది కదా. సో డేటా ఇస్తాడు, ఒక మార్క్స్ ఇస్తాడు, లేదంటే ఒక పై చార్ట్ ఇస్తాడు, ఒక టేబుల్ ఇస్తాడు, ఒక గ్రాఫ్ ఇస్తాడు. దాని గురించి క్వశ్చన్లు అయితే అడుగుతాడు అనమాట. సో ఒక క్లాస్లో ఇంతమందికి బాయ్స్ ఉన్నారు, ఇంతమంది గర్ల్స్ ఉన్నారు, సో వాళ్ళ మార్క్స్ ఇన్ని ఉన్నాయి సో అని దాని గురించి ఒక యావరేజ్ క్వశ్చన్ కానీ పర్సంటేజ్ క్వశ్చన్ కానీ ఇస్తాడనమాట. సో ఒక అట్లా 4 క్వశ్చన్లు ఇస్తారు. సో ఇక్కడ పై చార్ట్ ఇచ్చాడు, తర్వాత ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చాడు. సో దీని గురించి అయితే క్వశ్చన్లు అయితే అడుగుతాడు అనమాట. కింద ఒక 2-3 క్వశ్చన్లు అయితే దాని గురించి అయితే అడిగే అవకాశం అయితే ఉంది. సో దీనికి మనకి బేసిక్గా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి, డేటా అనాలిసిస్కి సంబంధించి మనకి పర్సంటేజ్ మీద, రేషియో మీద, అలానే యావరేజెస్ మీద అయితే కొంచెం గ్రిప్ అయితే ఉండాలన్నమాట. సో వాటి రిలేటెడ్గానే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి క్వశ్చన్లు అయితే అడుగుతాడు. సో మొత్తం 75 క్వశ్చన్స్ డేటా అనాలిసిస్ గురించి ఆల్మోస్ట్ 15 నుంచి 20 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో తర్వాత కోడింగ్, డీకోడింగ్, ప్యూర్ డీకోడింగ్ అనమాట. సో క్వశ్చన్ అడుగుతున్నాడు, విచ్ వర్డ్ లోటస్ ఈస్ కోడెడ్ యాజ్, అంటే లోటస్ని ఎలా కోడ్ చేయొచ్చు అన్నది అడుగుతున్నాడు. డేటా ఇంటర్ప్రిటేషన్, కోడింగ్, డీకోడింగ్కి సంబంధించి అలానే కామన్, ఈ ఇచ్చిన ఆప్షన్లో ఎలాంటి ఆప్షను కామన్ అనే పదానికి డీకోడ్గా సరిపోతుంది అనేది అయితే ఇచ్చాడు. సో సోల్జర్ అనే వర్డ్ ఎలా సరిపోతుంది కింద ఇచ్చిన ఆప్షన్లో డీకోడ్ చేయడానికి. అన్నీ ఇక్కడ అన్ని లెటర్స్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. SOLDIER అన్ని లెటర్స్ సాటిస్ఫై అయితేనే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అలానే కార్గిల్. అలానే ఇక్కడ చూసుకుంటే కోడింగ్, డీకోడింగ్, ఎడ్యుకేషన్ ఈజ్ కోడెడ్ యాజ్ 27456380 అని ఉంది. అలానే డిక్షనరీ కోడ్ ఒకటి ఇచ్చాడు. సో ఎడిక్ట్ అనే కోడ్కి నెంబర్ ఎంత వస్తుంది, ఏమొస్తుంది అనేది అయితే అడుగుతున్నాడు అనమాట. సో ఈకి 2 ఉంది, డికి 7 ఉంది. సో ఇక్కడ పైన ఇచ్చిన రెండు ఆప్షన్లోనే మనకి కావాల్సిన ఎడిక్ట్ ఏ నెంబర్ ఎంత, డి నెంబర్ ఎంత, ఐ నెంబర్ ఎంత అనేది చూసుకోవాలి. సో అలా చూసుకొని మనమైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టేయాలన్నమాట. సో ఇఫ్ క్లయింట్ ఈస్ కోడెడ్ యాజ్ ENEAPV దెన్ వాట్ ఈస్ ద వర్డ్ ECPEXGS, అంటే క్లయింట్ అనే వర్డ్కి
ఇది కోడ్ ENEAPV అనేది కోడ్ అనమాట. సో ఆ కోడ్కి ఇక్కడ ఒక కోడ్ ఇచ్చాడు. ఈ కోడ్కి అసలైన వర్డ్ ఏంటి అనేది అయితే ఇచ్చాడు అనమాట. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. వితిన్ 5 సెకండ్స్లో అయితే ఆన్సర్ చేసేయచ్చు రీజనింగ్కి సంబంధించింది. సో ఇక్కడ కూడా అంతే, కోడింగ్ డీకోడింగ్. నియర్ అనే వర్డ్ 66గా వేశారు. అలానే కోల్డ్ అనే వర్డ్ 70గా కోడ్ చేశారు. సో డౌన్ అనే వర్డ్కి సంబంధించి నెంబర్ ఎంత, కోల్డ్ అనే వర్డ్ని C=3, O అంటే 15, L అంటే 12, D అంటే 4 వీటి రిలేటెడ్తో 70 ఎలా వస్తుంది అనేది చూసుకొని అలానే డౌన్ అనే నెంబర్కి కూడా అలా కోడ్ చేసుకొని మనమైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టేయాలి. సో సేమ్ ఇంతే ఉంది అనమాట ఈ క్వశ్చన్ల వరకు. సో మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. ఇది మ్యాన్ సెడ్ ద ఉమెన్ యువర్ ఫాదర్ ఈజ్ ఓన్లీ సిస్టర్ ఈజ్ యువర్ మదర్, హౌ ఈజ్ ద రిలేషన్స్ అనమాట. రిలేషన్స్ అంటే మా తాత యొక్క కొడుకు, కోడలు, కూతురు నీకేమవుతుంది అని అంటారు కదా. సో అలాంటి క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. సో ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొంచెం పేపర్ పెన్తో చేయాల్సి ఉంటుంది. ఇవి చూడటానికి కూడా చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి. అలానే క్లాక్ క్వశ్చన్స్ అనమాట. సో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళుకి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అలానే చూసుకుంటే ఇంకా ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సంబంధించి అడుగుతున్నాడు అనమాట. అంటే ఒక వ్యక్తి తూర్పున 400 కిలోమీటర్లు నడిచాడు, తర్వాత ఎడం వైపుకి తిరిగాడు, 300 మీటర్లు నడిచాడు, తర్వాత కుడివైపుకి తిరిగాడు, ఇప్పుడు నిల్చున్న ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉంది స్టార్టింగ్ ప్లేస్కి అనే క్వశ్చన్లు అనమాట. ఇవన్నీ చాలా ఈజీగానే ఉంటాయి. సో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ చూసే వాళ్ళకి చాలా కొంచెం భయంకరంగా అయితే ఉండొచ్చు, కానీ చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట ఇవి. సైకిల్ ఇందాక చెప్పా కదా, సైకిల్ ముందు తూర్పున బయలుదేరాడు, తర్వాత కుడివైపున 4 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు, తర్వాత ఎడం వైపు తిరిగి 15 కిలోమీటర్లు తొక్కాడు. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ నుంచి అతను ఎండ్ చేసిన పొజిషన్కి డిస్టెన్స్ ఎంత అని అయితే అడుగుతాడు అన్నమాట. షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు. సో ఇదనమాట అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించి. సో 75 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా అనలిటికల్ ఎబిలిటీల గురించి. సో ఈ సెక్షన్లో సో బేసిక్ మ్యాథ్స్ అడిగాడు. అలానే రీజనింగ్లో వచ్చే మ్యాథ్స్ అన్నమాట. ఇది మరీ డీప్ మ్యాథ్స్ అయితే కాదు. మ్యాథమెటికల్ ఎబిలిటీ అయితే తర్వాత వస్తుంది. అందులో ప్యూర్ మ్యాథ్స్ అయితే అడుగుతాడు, అర్థమెటిక్, నెంబర్ సిస్టము. అడ్వాన్స్ మ్యాథ్స్ అయితే మ్యాథమెటికల్ ఎబిలిటీలో అడుగుతాడు. ఆ వీడియో నేను మళ్ళీ చేస్తాను. సో ఇదైతే రీజనింగ్ మీద చాలా గ్రిప్ అయితే కావాలన్నమాట. రీజనింగ్ మీద అలానే బేసిక్ మ్యాథ్స్ మీద చాలా గ్రిప్ అయితే ఉండాలి అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించి. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తర్వాత మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే HMN Zone యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.